గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన రౌద్రం రణం రుధిరం RRR భారతీయ సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటింది. తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు రాబట్టింది. మన దేశంలో 100 రోజులు కొన్ని సెంటర్లలో ఆడిన ఈ సినిమా జపాన్లో ఏకంగా 365 రోజులకు పైగా థియేటర్లలో సందడి చేసింది. కొన్ని రోజులు రిలీజ్ రోజు కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించే అబ్బురపరిచింది. హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టిన RRR జపాన్లో 2.5 బిలియన్ యెన్లు అంటే సుమారు 150 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ విజయం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే కాక భారతీయ సినిమా సామర్థ్యాన్ని నిరూపించింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనా పాటవం ఈ చిత్రాన్ని అజేయించేశాయి. RRR సాధించిన ఈ ఘనత భారతీయ సినిమా అభిమానులకు గర్వకారణం. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ డేటింగ్ వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్తో ప్రణవ్ రిలేషన్లో ఉన్నాడనే రూమర్స్ చాలా కాలంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఇద్దరూ ఎప్పుడూ ఈ విషయంపై స్పందించలేదు. కానీ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ గుసగుసలపై డైరెక్టర్ అలెప్పి అష్రఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రణవ్, కళ్యాణి కుటుంబాలతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని, ఈ విషయంపై ఇరు కుటుంబాలతో మాట్లాడినట్టు అష్రఫ్ వెల్లడించారు. కళ్యాణి తల్లిని అడిగితే ఈ రూమర్స్లో నిజం లేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. ప్రణవ్ నిజంగానే రిలేషన్లో ఉన్నాడు, కానీ కళ్యాణితో కాదు, జర్మనీకి చెందిన ఓ అమ్మాయితో డేటింగ్లో ఉన్నాడని అష్రఫ్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సుజిత్తో సినిమాపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో ఫిక్స్ అయినా నాని ఇతర డైరెక్టర్లతో సినిమాలు చేయడం, సుజిత్ పవన్ కళ్యాణ్తో మూవీలో ఉండడంతో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. గతంలో నాని ఈ సినిమా ఉంటుందని చెప్పినా షూటింగ్ వివరాలు రివీల్ చేయలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని స్పష్టత ఇచ్చారు. సుజిత్తో సినిమా ఖచ్చితంగా ఉంటుంది. ప్యారడైజ్ తర్వాత వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది భారీ యాక్షన్ మూవీ, పెద్ద బడ్జెట్తో వేరే లెవెల్లో ఉంటుందని నాని తెలిపారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నాని హిట్ 3 ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మే 1న రిలీజ్ కానుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. దీని తర్వాత ప్యారడైజ్ రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 2026 మార్చి 26న ప్యారడైజ్ విడుదల కానుంది. నాని, సుజిత్ కాంబో అభిమానులను ఆకట్టుకోనుంది. బాలీవుడ్, టాలీవుడ్లో తన చందాలతో రెచ్చిపోతూ యూత్ను ఆకట్టుకుంటున్న నటి వేదిక. కాంచనా సిరీస్తో బాగా పాపులర్ అయిన ఈ భామ బాలకృష్ణ నటించిన రోలర్ సినిమాలోనూ మెరిసింది. సైజ్ 0 ఫిగర్తో యంగ్ హీరోయిన్స్కు ఏమాత్రం తగ్గకుండా తన అందాన్ని చాటుతోంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీగా గడుపుతున్న వేదిక తాజాగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. బీచ్లో బికినీలో దిగిన ఫోటోలను షేర్ చేసిన ఈ చిన్నది తన ఆకర్షణీయమైన అందాలతో అభిమానులను ఫిదా చేసింది. నడుము, టాప్ అందాలను స్టైలిష్గా ప్రదర్శిస్తూ రచ్చరేపింది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. యూత్లో క్రేజ్ను మరింత పెంచిన వేదిక తన గ్లామర్తో మరిన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. రెబల్ స్టార్ ప్రభాస్ విదేశాలకు వెళ్లారన్న వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో మోకాళ్లకు సర్జరీ చేయించుకున్న ప్రభాస్కు ప్రస్తుతం విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన తన డ్రీమ్ డెస్టినేషన్ అయిన ఇటలీలోని ఓ సుందరమైన పల్లెటూరుకు వెళ్లినట్లు సమాచారం. అక్కడ 3 నుంచి 4 వారాల పాటు ప్రభాస్ సేదతీరనున్నారు. ప్రకృతి సౌందర్యంతో నిండిన ఈ గ్రామంలో ఆయన మానసిక, శారీరక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందనున్నట్లు తెలుస్తోంది. ఇటలీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రభాస్ తన రాబోయే ప్రాజెక్టులపై ఫోకస్ చేయనున్నారు. హనురాగపూడి దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్లో ఆయన చేరనున్నారు. అలాగే రాజాసాబ్ చిత్రీకరణ కోసం ప్రత్యేక డేట్లు కేటాయించాల్సి ఉంది. ఈ 2 ప్రాజెక్టులు ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్నాయి. మరి ఇటలీలో విశ్రాంతి తర్వాత ప్రభాస్ ఎలాంటి జోష్తో సెట్స్పై అడుగు పెడతారో చూడాలి.